ఇగో ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోయినాం అనుకోండి, అక్కడోళ్ళ తీరే తయారవుతాం. వాళ్ళ బట్టలు కట్టుబొట్టు పాటించి వాళ్ళను ఖుషి చేస్తాం, మనము ఖుషి అవుతాం. అట్లా కలిసిపోతేనే కదా ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం కలిగేది. ఇట్లనే ఒక మేడం ఒక దేశానికి పోయింది, జరంత డ్రెస్ మార్చింది. మరి గా మేవలు ఎట్లా తయారైందో మనం చూద్దాం. ఈ మేడాన్ని గుర్తుపట్టినరా? తెలంగాణ చిన్నమ్మనని చెప్పుకుంటది సెంటర్ మంత్రి సుష్మా స్వరాజ్ మేడం. బయటి దేశాలతోని సోపతి మంచిగుంచే కొలువును చేస్తున్నది. ఇక గదే పని మీద ఇరాన్ దేశానికి పోయింది. అక్కడ ఆడోళ్ళు తప్పకుండా బురకా వేసుకోవాల్సి ఉంటది. మరి వాళ్ళ సాంప్రదాయాలను పద్ధతులను గౌరవించాలి కదా. హాగో గందుకే మన సుష్మా స్వరాజ్ అమ్మ కూడా షాలు ఓట్టి నెత్తి మీదకెళ్ళి వేసుకుంది. చీర కలరు శాల్వా కలర్ సేమ్ ఉండే వరకు చాలా మంది మేడం కూడా చిన్న బురకా వేసుకున్నది అనుకుంటున్నారు. ఇట్లుంటేనే కదా వాళ్ళు కూడా ఎక్కువ ఖుషి అయ్యి మనతోని మంచిగా ఉంటారు.